నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్ మరియు గల్ఫ్ దేశాలు ఏవైతే ఉన్నాయో వాటిని లక్ష్యం చేసుకుని ఇరాన్ దాడులు చేస్తూ ఉన్న విషయం అందరికీ తెలిసిందే. కానీ మేము కువైట్ మీద దాడులు చేయలేదని చెప్పేసి అయితే ఐఆర్జీసీ అయితే తెలపడం జరిగిందనమాట. మేము కువైట్ మీద దాడులు చేయలేదని చెప్పి ప్రకటించడం జరిగింది. అలాగే కువైట్లోని కీలక మౌలిక సదుపాయాల లక్ష్యం చేసుకొని జరిగిన డ్రోన్ దాడులను కువైట్ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తీవ్రంగా ఖండించింది. ఈ దాడికి ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్, దాని అనుబంధ ఇరాక్ మిలీషియాలు మరియు సాయుధ బృందాలే కారణమని ఆరోపించింది. ఒక ప్రకటనలో కువైట్ ఈ దాడులను హేయమైనవిగా, తమ సార్వభౌమాధికారం మరియు గగనతలం యొక్క స్పష్టమైన ఉల్లంఘన, అలాగే అంతర్జాతీయ చట్టం, అంతర్జాతీయ మానవతా చట్టం మరియు ఐక్యరాజ్య సమితి చార్టర్ యొక్క స్పష్టమైన ఉల్లంఘనగా అభివర్ణించింది. ఇలాంటి చర్యలు కొనసాగడం ఇటీవలి ప్రాంతీయ అంతర్జాతీయ ప్రయత్నాలను, ముఖ్యంగా అమెరికా ఇరాన్ల మధ్య కాల్పుల విరమణ ఒప్పందాన్ని బలహీనపరుస్తుందని చెప్పి ప్రపంచ సమాజానికి ఇది ప్రత్యక్ష సవాలు అని చెప్పి కువైట్ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ హెచ్చరించింది. మరోవైపు మనం చూసుకుంటే కానీ ఐఆర్జీసీ మేమైతే కువైట్ దేశం మీద దాడులు చేయలేదు, మా పేరు చెప్పుకొని వేరే ఎవరో దాడులు చేశారని చెప్పేసి ఐఆర్జీసీ అయితే ప్రకటించిందనమాట. ఐఆర్జీసీ ప్రకటించిన తర్వాత కువైట్ ఆ యొక్క వ్యాఖ్యలను ఖండించింది. ఐఆర్జీసీ మరియు ఇరాక్లో ఉన్న ఐఆర్జీసీకి మద్దతు ఇస్తూ ఉన్న మిలీషియాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళే తమ పైన దాడి చేశారంటూ కువైట్ ప్రకటించిందనమాట. అలాగే దీనిని హేయమైన చర్యగా అయితే కువైట్ అభివర్ణించింది. ఎందుకంటే కాల్పుల విరమణ ఒప్పందం ఒకవైపు ఉంది, కానీ ఇరాను కువైట్ మరియు గల్ఫ్ దేశాలను లక్ష్యం చేసుకొని దాడులు చేయడం అత్యంత క్రూరమైన దాడులలో ఒకటిగా వివరించింది. కాబట్టి అందరూ బాగుండాలి, ఎందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.